కానీ దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే నీవెప్పుడు నవ్వుతూ ఉండాలా, నువ్వెప్పుడు ఆనందంతో ఉండాలా, నువ్వెప్పుడు సమృద్ధి కలిగి ఉండాలా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో ఎదుగుతూ సౌఖ్యముగా ఉండాలా. మీరు ఫలించుట వలన తండ్రికి మహిమ. తిమోతి, నీ అభివృద్ధిని అనేకులకు తేటగా కనబడనేమో. నీవు నేను పేదరికంలో ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు నేను శాపం అనే దుప్పటి క్రింద ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు నేను కన్నీరు కార్చడం దేవుని చిత్తం కాదు. నీవు నేను ప్రసవ వేదన పడటం దేవుని యొక్క చిత్తం కాదు. నీవు నేను నష్టపోవటం దేవుని చిత్తం కాదు. నీవు నేను అన్ని కోణాలలో మనం దీవించబడాలా. చప్పట్లు కొట్టాలా.